హలో మిత్రన్స్, వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్. ఈరోజు క్లాస్లో మనము మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి గణిత క్లబ్బు అనేటువంటి పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. మ్యాథమెటిక్స్ క్లబ్. ఓకే, స్క్రీన్ మీద చూడండి. గణిత కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను స్థాపించుకునేదే గణిత క్లబ్బు. ఓకే, గణిత క్లబ్బు దేనికి సంబంధించిందంటే పేరులో ఉన్నట్లే గణితం కోసం ఉద్దేశించబడినది. గణిత కార్యక్రమాలను నిర్వహించుకోవడం కోసం స్థాపించబడినది. నెక్స్ట్ హైలైటెడ్ పాయింట్, గణిత క్లబ్బులో సహపాఠ్య కార్యక్రమాలు, ఆటపాటలు, ఉపన్యాసాలు వగైరాలు సాగుతాయి. ఇది మనకు ట్రూ ఆర్ ఫాల్స్లో అడిగేటువంటి ఛాన్స్ ఉంది. ఏమని అడగచ్చు? స్టేట్మెంట్ రూపంలో అడగచ్చు. గణిత క్లబ్బులో సహపాఠ్య కార్యక్రమాలు, ఆటపాటలు, ఉపన్యాసాలు మొదలైనవి జరుగుతాయి. అప్పుడు మీరు ఎస్, ఇట్ ఈస్ ట్రూ అని గుర్తించాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్, గణితంలో అన్ని అనియత కార్యక్రమాలు ఈ క్లబ్బులో చేపట్టవచ్చు. అనియత కార్యక్రమాలు అంటే ఇంగ్లీష్లో నాన్ ఫార్మల్ ప్రోగ్రామ్స్. ఏంటా నాన్ ఫార్మల్ ప్రోగ్రామ్స్ అనేది మనము ఈ క్లాస్ ప్రొసీడ్ అయ్యే కొద్దీ నేర్చుకుందాం. అయితే ఇవన్నీ స్టేట్మెంట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం స్టేట్మెంట్లు? ఇప్పటివరకు 2 స్టేట్మెంట్లు వచ్చాయి. మొట్టమొదటిది ఏంటి? గణిత కార్యక్రమాల్ని నిర్వహించడం కోసం స్థాపించబడినదే గణిత క్లబ్బు. అది మొదటి స్టేట్మెంట్. రెండవ స్టేట్మెంట్ ఏంటి? గణిత క్లబ్బులో సహపాఠ్య కార్యక్రమాలు, ఆటపాటలు, ఉపన్యాసాలు మొదలైనవి సాగుతాయి. ఇప్పుడు మూడో స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఏమని? గణితానికి సంబంధించి అన్ని అనియత కార్యక్రమాలు గణిత క్లబ్బులో జరుగుతాయి. ఇది కూడా స్టేట్మెంట్ వైజ్ అడగచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్, గణిత క్లబ్బు అంటే గణితం అంటే ఇష్టం, ఆసక్తి ఉన్న కొందరు కలిసి ఇష్టాగోష్ఠి జరిపేటువంటి చోటు. వెరీ వెరీ ఇంపార్టెంట్. గణిత క్లబ్బు అంటే ఏమిటి అన్నప్పుడు ఇది కరెక్ట్ డెఫినేషన్. ఏంటి గణిత క్లబ్బు అంటే? గణితం అంటే ఇష్టం ఉండేటువంటి వాళ్ళు, గణితం అంటే ఆసక్తి ఉండేటువంటి వాళ్ళు కలిసి ఇష్టాగోష్ఠి జరిపేటువంటి ఒక చోటునే గణిత క్లబ్బు అంటారు. తరగతి గదిలో అయితే మ్యాథ్స్ అంటే భయం ఉండేటువంటి విద్యార్థి సైలెంట్గా ఉండొచ్చు. కానీ గణిత క్లబ్బులోకి అదే విద్యార్థి వచ్చినప్పుడు తన అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వెల్లడించవచ్చు. అందుకే దీన్ని ఇష్టాగోష్ఠి అన్నారు. ఈ గణిత ఇష్టాగోష్ఠుల్లో ఏ విద్యార్థి కూడా సంకోచించాల్సిన పని లేదు. అందరూ స్నేహపూర్వకంగా కలిసే చోటే ఈ గణిత క్లబ్బు. అర్థమైంది కదా? ఈ పాయింట్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గణిత క్లబ్బుని పాఠశాలల్లో ఏ విధంగా స్థాపించాలి, ఏ విధంగా నిర్వహించాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఏ గణితోపాధ్యాయుడైనా గణిత క్లబ్బుకి నిర్వహణాధికారిగా వ్యవహరించవచ్చు. బాగా గుర్తుపెట్టుకోవాలి. గణిత క్లబ్బుకి ఎవరు నిర్వహణ అధికారిగా ఉంటారు? సిఈఓ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనొచ్చు. నిర్వహణ అధికారి. ఎవరు గణిత క్లబ్బుకి నిర్వహణ అధికారి అంటే గణిత ఉపాధ్యాయుడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండో పాయింట్, ప్రధానోపాధ్యాయుడు అధ్యక్షుడిగా ఉంటాడు. గణిత క్లబ్బు అనేటువంటి ఈ గ్రూప్కి ఎవరు చైర్మన్గా ఉంటారంటే పాఠశాలలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు చైర్మన్గా ఉంటారు. నిర్వహణ అధికారిగా ఎవరు ఉంటారు? గణిత ఉపాధ్యాయుడు ఉంటాడు. ఈ తేడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వైస్ చైర్మన్, ఉప అధ్యక్షుడిగా ఎవరుంటారు అంటే సీనియర్ గణితోపాధ్యాయుడు ఉపాధ్యక్షుడిగా ఉంటారు. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి. గణిత క్లబ్బుకి నిర్వహణ అధికారి ఎవరు అన్నప్పుడు మీ ఆన్సర్ గణిత ఉపాధ్యాయుడు. రెండోది, గణిత క్లబ్బుకి చైర్మన్ అధ్యక్షుడు ఎవరు అన్నప్పుడు మీ ఆన్సర్ హెడ్ మాస్టర్ గారు. గణిత క్లబ్బుకి ఉపాధ్యక్షుడు ఎవరు అన్నప్పుడు మీ ఆన్సర్ సీనియర్ గణితోపాధ్యాయుడు. ఆ పాఠశాలలో ఎవరు ఉంటారో వాళ్ళు. సో ఇక్కడ అధ్యక్షుడు అన్నప్పుడు ప్రెసిడెంట్ అనైనా ఇవ్వచ్చు ఇంగ్లీష్లో, చైర్మన్ అనైనా ఇవ్వచ్చు. ఏది ఏమైనప్పటికీ చైర్మన్ లేదా ప్రెసిడెంట్ అన్నప్పుడు
హెడ్ మాస్టర్ మీ ఆన్సర్ అవుతుంది. వైస్ చైర్మన్ లేదా వైస్ ప్రెసిడెంట్ అన్నప్పుడు సీనియర్ మ్యాథ్స్ టీచర్ అనేది మీ ఆన్సర్ అవుతుంది. నిర్వహణ అధికారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నప్పుడు గణిత ఉపాధ్యాయుడు అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఏ గణిత ఉపాధ్యాయుడైనా ఉండొచ్చు, సీనియర్ ఆర్ జూనియర్. పాఠశాలలో తెలుగు టీచర్, లేదంటే సైన్స్ టీచర్, సోషల్ టీచర్, వీళ్ళల్లో ఒకవేళ ఎవరైనా మేము కూడా గణిత క్లబ్లో పార్టిసిపేట్ చేస్తాము, మేము కూడా ఇందులో పాలు పంచుకుంటాము అన్నారనుకోండి, వాళ్ళు కూడా నిర్వాహకులుగా ఉండొచ్చు, కన్వీనర్గా ఉండొచ్చు. అంటే గణిత క్లబ్ నిర్వహించేటువంటి ఏదైనా ఒక ప్రోగ్రామ్కి వాళ్ళు కన్వీనర్గా ఉండొచ్చు అనమాట. నో ప్రాబ్లం, తప్పేమీ లేదు. గణిత క్లబ్ అండి, మీరు సోషల్ టీచర్ మీరు ఉండకూడదు అలా మనం చెప్పడానికి లేదు. మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మ్యాథ్స్ క్లబ్లో సభ్యులుగా ఉండవచ్చు. ఒకవేళ ఇతర సబ్జెక్టులు బోధించే టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కన్వీనర్స్గా కూడా ఉండొచ్చు. ఇక మ్యాథ్స్ క్లబ్లో మెంబర్స్ ఎవరు అంటే విద్యార్థులు, ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులందరూ కూడా మ్యాథ్స్ క్లబ్లో మెంబర్స్గా ఉండొచ్చు, సభ్యులుగా ఉండొచ్చు. దాంతోపాటుగా ఈ గణిత క్లబ్కి అనుబంధంగానే స్కూల్లో మ్యాథ్స్ లైబ్రరీ అలాగే మ్యాథ్స్ ల్యాబొరేటరీ అనేవి నిర్వహించబడతాయి. గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ క్లబ్కి అనుబంధంగానే మ్యాథ్స్ లైబ్రరీ అలాగే మ్యాథ్స్ ల్యాబొరేటరీ ఈ రెండు కూడా నిర్వహించబడతాయి. క్లాస్ ప్రారంభంలో మీకు విషయం చెప్పాను, ఏంటంటే గణితం అంటే ఆసక్తి, ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులందరూ కలిసి ఇష్టాగోష్ఠి జరిపేటువంటి చోటునే గణిత క్లబ్బు అంటారు అని మనం నేర్చుకున్నాం. దాంతోపాటు మరొక పాయింట్ కూడా చెప్పాను, ఏంటంటే గణితానికి సంబంధించి అన్ని అనియత కార్యక్రమాలను చేపట్టేదే గణిత క్లబ్బు. గుర్తుందా? ఆల్ నాన్ ఫార్మల్ ప్రోగ్రామ్స్. ఆ నాన్ ఫార్మల్ ప్రోగ్రామ్స్ ఏంటో ఇప్పుడు మనము నేర్చుకుందాం. చూడండి, హైలైట్ చేసిన పాయింట్లు చూస్తూ రండి. గణిత క్లబ్బుల్లో గణితానికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. స్కూల్లో గణితానికి సంబంధించి ఏదైనా ఒక ప్రోగ్రాం జరపాలి అంటే ఎవరు జరపాలి అంటే గణిత క్లబ్బు జరపాలి. మరి ఆ ప్రోగ్రామ్స్లో ఏమేమి ఉంటాయి చూడండి. ఉపన్యాసాలు ఇప్పించడం, గణితానికి సంబంధించి ఎవరైనా గొప్ప విద్యావేత్తలు కానీ శాస్త్రవేత్తలు కానీ గణితంలో పరిశోధకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే స్కూలుకు పిలిపించి వారి చేత గణితానికి సంబంధించి పిల్లలందరికీ ఉపన్యాసాలు ఇప్పించడం, అలాగే గణితానికి సంబంధించి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ పెట్టడం, వ్యాసరచన పోటీలు, అలాగే మాట్లాడే పోటీలు, వక్తృత్వ పోటీలు, దాంతోపాటు మ్యాథ్స్కు సంబంధించి క్విజ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం, మ్యాథ్స్కు సంబంధించి ఏవైనా పజిల్స్ ఇవ్వడం, వాటిని సాల్వ్ చేసిన వాళ్ళకి గిఫ్ట్లు ఉంటాయని చెప్పడం, అలాగే చిక్కు ప్రశ్నలు కానీ మ్యాథ్స్కు సంబంధించి పొడుపు కథలు వేయడం, మ్యాథ్స్కు సంబంధించి ప్రత్యేక దినోత్సవాలను నిర్వహించడం. ఉదాహరణకు నేషనల్ మ్యాథమెటిక్స్ డే, శ్రీనివాస రామానుజన్ గారి యొక్క జన్మదినాన్ని పాఠశాలలో నిర్వహించడం. ఇటువంటి మ్యాథ్స్కు సంబంధించి అన్ని సహపాఠ్య కార్యక్రమాలను, అన్ని అనియత కార్యక్రమాలను గణిత క్లబ్బే పాఠశాలలో నిర్వహిస్తుంది. ఇప్పుడు మీకు గణిత క్లబ్బు అంటే అర్థమై ఉంటుంది. వీటితో పాటుగా మనకు ఏ పోటీ పరీక్ష చూసినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా అందులో మ్యాథ్స్ పాత్ర చాలా ఉంటుంది. అందువల్ల పాఠశాల స్థాయి నుంచే పిల్లల్ని పోటీ పరీక్షలకు సంబంధించి సిద్ధం చేయడం, రీజనింగ్ కావచ్చు, అర్థమెటిక్స్, ఇలాంటి వాటి అన్నిటికీ మనము కోచింగ్ లాంటిది, ట్రైనింగ్ లాంటిది పాఠశాల స్థాయిలోనే ఇవ్వడం. ఇది ఎవరు చేస్తారు అంటే మనకు గణిత క్లబ్బు అనేది చేస్తుంది. అలాగే పిల్లల్ని గణిత యాత్రలకు తీసుకువెళ్ళడం, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ టూర్స్, అటువంటి వాటికి తీసుకువెళ్ళే ప్రోగ్రాం కూడా గణిత క్లబ్బు చేస్తుంది. దాంతోపాటుగా పాఠశాలలో విద్యార్థుల చేత బ్యాంకును నిర్వహించడం, అంటే ఒక బ్యాంక్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి కొంతమంది విద్యార్థులు బ్యాంక్ ఆఫీసర్లుగా, మరి కొంతమంది కస్టమర్లుగా,
బ్యాంకులో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఇవన్నీ పిల్లలకి తెలిసేలా చేయడం. ఇది కూడా గణిత క్లబ్ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో ఒకటి. ఇవే కాకుండా పిల్లలు గణితానికి సంబంధించి ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ని అప్రిషియేట్ చేసేటువంటి వేదిక కూడా గణిత క్లబ్బే. గణిత క్లబ్లో పిల్లలు తాము చేసినటువంటి ఆ క్రియేటివ్ థింగ్స్ని, మ్యాథ్స్కి సంబంధించి కొత్త కొత్త విషయాల్ని బయటపెట్టచ్చు. తద్వారా అందరికీ తమ మ్యాథమెటిక్స్ టాలెంట్ని ప్రదర్శించవచ్చు. ఈ వేదిక యొక్క మరొక ఉపయోగం ఏంటంటే, ఇందులో ప్రధానోపాధ్యాయులు, గణిత ఉపాధ్యాయులు, మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఇతర సబ్జెక్ట్ టీచర్లు అందరూ ఇందులో పార్టిసిపేషన్ ఉంటుంది కాబట్టి పిల్లల యొక్క టాలెంట్స్ని గుర్తిస్తారు. ఓకే, ఈ అబ్బాయి మ్యాథ్స్కి సంబంధించి చాలా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నాడు, చాలా క్రియేటివ్గా ఉన్నాడు అని పిల్లల టాలెంట్స్ని ఇక్కడ గుర్తిస్తారు. గుర్తించి అతన్ని పై స్థాయికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు మొదలు పెడతారు. ఈ విధంగా గణిత క్లబ్ అనేది విద్యార్థులకు మ్యాథ్స్ పట్ల ఇంట్రెస్ట్ పెంచడానికి, పిల్లల్లో ఉన్నటువంటి మ్యాథ్స్కు సంబంధించిన క్రియేటివిటీని బయట పెట్టడానికి మంచి వేదికగా ఉపయోగపడుతుంది. అర్థమైంది కదా? దిస్ ఈజ్ అబౌట్ మ్యాథమెటిక్స్ క్లబ్. ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి. టెట్ క్వశ్చన్ ఇది. గణితం అంటే ఇష్టం, ఆసక్తి ఉన్నటువంటి కొందరు కలిసి చర్చలు జరిపే చోటు. ఆన్సర్ ఏమవుతుంది? గణిత క్లబ్బు. ఓకే, ఆప్షన్ 3 విల్ బి అవర్ కరెక్ట్ ఆన్సర్. మరొక ప్రశ్న చూడండి. గణితంలోని అన్ని అనియత కార్యక్రమాలు, ఓకే, ఆల్ నాన్ ఫార్మల్ ఈవెంట్స్, ఆల్ నాన్ ఫార్మల్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్ ఇన్ ద స్కూల్ విల్ బి కండక్టెడ్ బై. ఆన్సర్ ఏమవుతుంది? గణిత క్లబ్బు. ఓకే, ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్. ఓకే, మరొకటి చూడండి. గణిత క్లబ్బు పాఠశాలలో ఉండాలి అని ఎవరు సూచించారు? గణిత క్లబ్బు పాఠశాలల్లో ఉండాలి అని ఎవరు సూచించారు అంటే NPE 1986 సూచించిందంట. ఇదైతే మన మెథడాలజీ బుక్కుల్లో లేదు, బట్ ప్రీవియస్లో అడిగారు కాబట్టి నేను ఇక్కడ చేర్చడం జరిగింది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ భవిష్యత్తులో సేమ్ క్వశ్చన్ రిపీట్ అయినా మీరు మార్కుని పోగొట్టుకోకూడదు. ఓకే, NPE 1986 అని రాసుకొని నేర్చుకోండి. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువసార్లు రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్. పాఠశాలల్లో గణిత సంఘానికి లేదా గణిత క్లబ్కి గౌరవ అధ్యక్షులు, ది హానరబుల్ చైర్పర్సన్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్ క్లబ్ ఇన్ ద స్కూల్ ఈజ్. మ్యాథమెటిక్స్ క్లబ్కి నిర్వహణ అధికారిగా ఎవరుంటారంటే ఏ గణితోపాధ్యాయుడైనా ఉండొచ్చు. మ్యాథమెటిక్స్ క్లబ్కి చైర్మన్గా ఎవరుంటారంటే స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటారు. వైస్ చైర్మన్గా ఎవరుంటారంటే సీనియర్ మ్యాథ్స్ టీచర్ ఉంటారు. ఇదే కదా మనం నేర్చుకున్నాం. ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు? చైర్మన్ ఎవరుంటారు లేదా చైర్పర్సన్ ఎవరుంటారు అని అడుగుతున్నాడు. చాలా సింపుల్, హెడ్ మాస్టర్ గారే చైర్పర్సన్గా ఉంటారు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మ్యాథమెటిక్స్ క్లబ్. ప్రిపేర్ వెల్. I will see you in the next class. Bye.